ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఎవరైనా కుడి చెంప మీద మిమ్మల్ని కొడితే ఎడమ చెంప చూపించండి అని ఎవరు చెప్పారని అడిగితే ఇమీడియట్గా మనం చెప్పే ఆన్సర్ మహాత్మా గాంధీజీ. అవును, ఆయనే చెప్పారు. కానీ మీకు తెలుసా ఆయన ఎక్కడి నుంచి ఈ మాట చెప్పారో? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచండి. అవును, గాంధీ గారు చెప్పిన ఈ మాట యేసుప్రభు వారు ప్రజలకు కొండ మీద చేసిన ప్రసంగంలోనిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఈ వచనం కనిపిస్తుంది. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని. మీకు తెలుసా, గాంధీజీ గారు బైబిల్ని, ముఖ్యంగా బైబిల్లో న్యూ టెస్టిమెంట్ అంటే క్రొత్త నిబంధన, ఇంకా యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం, ఇంకా కొన్ని క్రైస్తవ గ్రంథాలను కూడా చదివారు. యేసుప్రభు వారి యొక్క ప్రేమ, కరుణ, త్యాగం ఆయన ఎంతగానో కదిలించాయి. అంతేకాదు, ఆయన యేసుప్రభు గురించి వాట్ జీసస్ మీన్స్ టు మీ అనే పుస్తకం కూడా రాశారు. ముఖ్యంగా యేసుప్రభు వారి యొక్క విధానాలైన అహింస, సత్యం, నిస్వార్థం గాంధీజీ గారిని ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఆయన ఆశ్రమంలో చేసే ప్రార్థనలో కూడా బైబిల్ నుంచి కొన్ని భాగాలు చేర్చుకున్నారండి. అసలు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించడం వెనుక యేసుప్రభు వారు మనకు నేర్పించాలనుకునేవి ముఖ్యంగా శత్రువుని ప్రేమించడం, మంచితో చెడును జయించడం. అలా చేయడం పిరికితనమో చేతకానితనమో కాదండి, హింసకు, ప్రతీకారానికి వ్యతిరేకమని చెప్పడం. ముఖ్యంగా అన్యాయం జరిగినప్పుడు కూడా ఒక మనిషిని ముఖం మీద చెంపదెబ్బ కొట్టడం అంటే శారీరకంగా బాధించడం అనే కంటే బహిరంగ అవమానించడమే ముఖ్య ఉద్దేశం. మరి ఇలాంటి పరిస్థితి అది కూడా ఈ రోజుల్లో వస్తే మనమేం చేస్తున్నాం? ఎవరు మనకు న్యాయం చేస్తారు? నెక్స్ట్ వీడియోలో చూద్దామా? కైండ్లీ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.